బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న కువైట్ ప్రసాద్ మర్డర్ కేసు అందరికీ తెలిసిన విషయమే. అయితే తను కువైట్ నుంచి ఇండియాకు వచ్చి మర్డర్ చేసే ముందు ఒక వీడియో కాల్ అయితే మాట్లాడారు. ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, ఈ నిర్ణయాన్ని తీసుకోగలిగిన అంశాలు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. చెప్పేది ఆ ఎమ్మి చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎడకన్నా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని ఆ ఎమ్మి లక్ష్యమేనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆ ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగను, వాళ్ళ అమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా. జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని నుండి అడగాల? నీ భార్య ఎందుకు వచ్చా మా భార్యకి మెట్టు చూపించడము? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రకళ వాళ్ళ తండ్రితో అయితే వీడియో కాల్ మాట్లాడాడు కువైట్ ప్రసాద్. ఎంతవరకైనా వెళ్తాను, తన కూతురు జోలికి వస్తే ఎవరినన్నా విడిచిపెట్టేదే లేదు, ఇంత అజాగ్రత్త జరుగుతున్నా, కూతురు ఇంత బాధపడుతున్నా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. తాజాగా బయటపడిన వీడియోలో అయితే మనం అన్నీ క్లియర్గా వినిపిస్తుంది, చూస్తున్నాం కూడా. చంద్రకళ తండ్రితో అయితే కువైట్ ప్రసాద్ తను కువైట్ నుంచి ఇండియాకు వచ్చే లోపల మాట్లాడిన తర్వాతే తనని చంపాలన్న డిసిజన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, అది తనని మర్డర్ చేసేదాకా రెచ్చగొట్టిన విషయం ఏంటి, అసలు అజాగ్రత్తకి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకసారి వీడియో కాల్ చూద్దాం. మీరు చూడకుండా ఒక మాట, చూసి ఒక మాట మాట్లాడకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్లాంటి ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది నువ్వు ఆ ఎమ్మి చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎడకన్నా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని ఆ ఎమ్మి లక్ష్యమేనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆ ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగను, వాళ్ళ అమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి.
మీ మాట జరిగినట్టు పెడితే అనుకున్న గమనం మళ్ళీ చేపలు రాజ్యం అంటాము. ఓకే మీరు ఐదు గంటలో జరుగుతుందని భయపడి కదా మీ మాట జరిగింది మీ పేరు కలగడం లేదు. ఎందుకు అడగల? మేము జరుగుంటే కదా అడగను. జరుగుంటే కాదా, జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల? నా మాట జరిగింది మీరు అడగరా? అందులో మాట్లాడితే మీరు చూస్తారు. నీ భార్య ఎందుకు వచ్చా మా భార్యకి మెట్టు చూపించడము? హలో కట్ చేసిన